సినిమా అయితే బోరింగ్ అనిపించలేదన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక కామెడీ సీన్ కానీ, ఒక హర్రర్ సీన్ కానీ, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కానీ, నిజంగా ఆలీ గారికి ప్లస్ ఆ బొమ్మకు ఇద్దరికి మధ్యలో ఉన్న కామెడీ సీన్స్కి అయితే థియేటర్లో పడి నవ్వుకున్నాం భయ్య. అసలు నిజంగా ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే మామూలుగా లేదు భయ్య, ఇచ్చి పడేశారు. అంజలి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నిజంగా మామూలుగా లేదు, పిచ్చి పీక్స్ లెవెల్లో ఉంది. నిజంగా ఈ సినిమా నిజంగా ఏంటంటే మేము ఎక్స్పెక్టేషన్ మామూలుగా ఎవరీ ఫ్రైడే రోజు రిలీజ్ అవ్వాల్సిన సినిమా థర్స్డే రోజు రిలీజ్ అయిందంటే నిజంగా మూవీ యూనిట్కి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే రిలీజ్ చేస్తారని చెప్పేసి థియేటర్లో చూసిన తర్వాత మాకు అర్థమైంది. నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ పార్ట్ మించిపోయి వెళ్ళిపోయిందన్న. ఫస్ట్ పార్ట్ ఏంటంటే జస్ట్ ఓన్లీ నడిచిందంటే ఫస్ట్ పార్ట్ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. దానికంటే మాకు నచ్చిన సినిమాలలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మాకు నచ్చింది ఆఫ్టర్ టిల్లు స్క్వేర్ తర్వాత ఆ రేంజ్ మించిపోయే లెవెల్లో నచ్చిన సినిమా అని అంటే గీతాంజలి సినిమా అన్న. నిజంగా ఆడియన్స్ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. స్టార్టింగ్ నుంచి సునీల్ గారి కామెడీ సెకండ్ హాఫ్లో వస్తారన్న. సునీల్ గారు సెకండ్ హాఫ్లో వస్తారు. సెకండ్ హాఫ్ నుంచి ఏంటంటే అసలు ఆయన కామెడీ ఎలివేషన్స్ కానీ అతను యాక్టింగ్ చేసేటప్పుడు సీరియస్గానే చేస్తారు కానీ ఆడియన్స్ మాత్రం చాలా నవ్వుకునే సీన్స్ చాలా ఉన్నాయి ఇందులో. సునీల్ గారి యాక్టింగ్ అయితే నిజంగా ఇరగదీసి పడేశారు. ఆడియన్స్ అయితే చాలా అసలు కడుపుగా నవ్వించే సినిమా ఇది. ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు నవ్వుకుంటూ వచ్చి మీరు టికెట్ తీసుకొని వచ్చి చూసే సినిమాలలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు డిసప్పాయింట్ అయ్యే సీన్స్ అయితే ఎక్కడ కూడా లేవు. అసలు ఏ ఆడియన్స్ కూడా ఎవరు కూడా అసలు డిసప్పాయింట్ అవ్వడానికి ఆస్కారమే లేదు. కామెడీ ఉందా, థ్రిల్లర్ ఉంది? ఏమన్నా కామెడీ ఉంది, హర్రర్ ఉంది, సస్పెన్స్ ఉంది, థ్రిల్లర్ ఉంది, అన్నీ ఉన్నాయన్న. ప్రతి ఒక్కటి ఒక మూవీకి ఎలాంటి ఎలివేషన్స్ అయితే కావాలి, ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని ఆడియన్స్ వస్తారో అటువంటి ఎక్స్పెక్టేషన్స్కి మించిపోయే లెవెల్లో ప్రతి ఒక్కటి 100% న్యాయం జరిగింది మూవీలో. ప్రతి ఒక్క ఆడియన్స్ రండి, థియేటర్కి వచ్చి చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ అన్న. సినిమా అయితే మామూలు లేదు భయ్య, అల్టిమేట్ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా అంజలి గారిని పార్ట్ 1 ఎలా ఉందో పార్ట్ 2 అంతకు మించెక్కింది, పిచ్చెక్కింది భయ్య. సినిమా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా బాగుంది. కామెడీ కానీ, పంచ్ డైలాగ్ కానీ, శ్రీనివాస్ గారి క్యారెక్టర్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ ఆల్సో అయితే ఇంకో లెవెల్లో ఉంది. శ్రీనివాస్ గారు నిజంగా సూపర్ క్యారెక్టర్ అండి. ప్రతి ఒక్కరికి కూడా క్యారెక్టర్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే అంతవరకు ఇంపార్టెంట్, చాలా బాగుంది. అలా అంజలి గారి క్యారెక్టర్ వచ్చి నిజంగా క్లైమాక్స్ ఫైట్ అయితే డిఫరెంట్. అంటే అంజలి అంటే నిజంగా పార్ట్ 1 లో ఎలా ఉందో పార్ట్ 2 అయితే ఇంకా మించిపోయింది అన్నమాట. తన క్యారెక్టర్ వైజ్ కానీ, తన డైలాగులు కానీ, తన యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ భయ్య, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. నిజంగా ఒకవేళ థియేటర్కి వెళ్ళినప్పుడు చాలా మంది బోర్తో లేకపోతే ఫీల్ అయి బయటకు వస్తారు, కానీ ఈ సినిమాకి మాత్రం 100-200% న్యాయం చెప్తుంది. మీరు కొన్న టికెట్కి 2 నవ్వుకుంటే హ్యాపీగా బయటకు వస్తారు. అంటే ఈ సినిమాలో ఏంటంటే కామెడీ ఉంది, పంచ్ డైలాగులు ఉన్నాయి, హర్రర్ ఉంది, ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ సినిమా. సూపర్ డూపర్ హిట్. నాకు తెలిసి ఈరోజు 4-5 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇట్స్ పర్ఫెక్ట్ సినిమా. అంటే అంజలి మళ్ళీ వచ్చింది అనేది సూపర్ భయ్య. సినిమా అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఏదంజలి మళ్ళీ వచ్చింది కానీ కొంచెం భయపెడితే బాగుంది అనిపించింది అనమాట. సో ఫస్ట్ పార్ట్ 1 అయితే మాత్రం ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అది ఒక సినిమా ఇంకా మళ్ళీ పార్ట్ 2 తీయాలంటే కనుక ఎంతో ఎఫెక్ట్ పెట్టాలి. సో హర్రర్ కాన్సెప్ట్ అండ్ కామెడీ కాన్సెప్ట్ కాబట్టి మనం అదే మైండ్లో పెట్టుకుని వస్తాం. ఫస్ట్ పార్ట్ 2 మైండ్లో పెట్టుకుని వస్తాం. సో ఎందుకు నాకు ఏంటంటే దెయ్యాలని నైట్ చూస్తేనే భయపడతాడు ఎవడైనా. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు నైట్ చూసినా కూడా భయపడలే. అలాంటిది పగలు దెయ్యాలు రావడం వల్ల ఎఫెక్ట్ తగ్గింది చెప్పాలంటే. సో ఓవరాల్గా సత్య గారి కామెడీ కానీ, శంకర్ గారు కానీ, ఈ మొత్తం ఈ మూవీ కొంతమంది కమెడియన్స్ అంటే సునీల్ గారు వీళ్ళందరూ మధ్య వస్తూ ఉంటారు కదా, అండ్ ఆయన కెమెరామెన్ అనమాట. వీళ్ళ టైమింగ్ కానీ వీళ్ళంతా బాగుంది. సో కాన్సెప్ట్ ఎక్కడో లైట్గా మిస్ అయింది అనిపిస్తుంది. సో నెక్స్ట్ అయితే మాత్రం నిజమైన దెయ్యాలు పెడితే కోన వెంకట గారు సరిపోతుంది. నిజమైన దెయ్యాలు పెడితే పార్ట్ 3 సరిపోతుంది ఎఫెక్ట్. అన్న గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా మామూలుగా లేదు సినిమా. అంటే ఇది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా అన్న. మంచి కామెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి, భయంకరంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ, హారర్ కానీ అవన్నీ సీన్లు ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపించింది కామెడీ అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆలీ గారి కామెడీ అలా కామెడీ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. సెకండ్ హాఫ్ అయితే ఇంకా మామూలు కామెడీ కాదు, ఇటు కామెడీకి కామెడీ ఉంది, ఇటు భయం కూడా అనిపిస్తుంది. దయ్యాలతో, ఆ 3 దయ్యాలతో కోటలో మొత్తం మామూలుగా లేదు ఎలిమెంట్స్ అయితే. అంజలి గారి క్యారెక్టర్ చెప్పాలి. అంజలి గారు అయితే యాక్టింగ్ అయితే తిరిగా తీసేసారు. లాస్ట్లో ఆమె ఫైటింగ్ చేస్తుంటే ఆమె శారీలో, భరతనాట్యం శారీలో అంతా చూస్తూనే గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఇలాంటి సినిమా పార్ట్ 2 వస్తుందంటే ఎలానో ఉంటుంది అనుకుంటాం,
కానీ పార్ట్ 2 అయితే నాకు చాలా నచ్చింది. నిజం చెప్పాలంటే పార్ట్ 1 కన్నా పార్ట్ 2 జెన్యున్గా నచ్చింది నాకు. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. సునీల్ గారు కానీ ఇంకా వైజాగ్ సత్య గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో సెకండ్ హాఫ్లో వస్తుంది భయ్య. కామెడీ సీన్లు ప్రతి సీన్లో మీరు నవ్వుకుంటారు. సో సీట్లు ఇది కదా నా సినిమా కావాల్సింది. అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీట్లనే ఉన్నాం, అసలు ఎక్కడ బోర్ అనేదే లేదు. ఈ సినిమా ఇది పక్కా నచ్చింది నాకు, నిజంగా బాగుంది అన్న. హారర్ లవర్స్కి ఇది ఒక బెస్ట్ మూవీ అని అనుకోవచ్చు. మీకు హారర్తో పాటు అలానే కొంచెం కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. థ్యాంక్ యూ. నాలో ఎలా లేదు, ప్రతి ఒక్కరు నవ్వులు, ట్యాగులు, అరుపులు, కొన్ని సినిమాల్లో డైలాగులు తీసుకొచ్చి పెట్టారు. అవి అయితే మాత్రం నిజంగా మస్తు ఎంజాయ్ అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు అందరూ చూసి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ వీకెండ్స్లో వెళ్ళి సినిమా చూడండి. ఫ్యామిలీతో వెళ్ళండి, ఒక్కరికి వెళ్ళి ఒక్కరు ఎంజాయ్ చేయొద్దు. ఫ్యామిలీతో పిల్లలు అందరూ కలిపి వెళ్తే వేరే లెవెల్ ఎంజాయ్మెంట్. సూపర్ అంటే సూపర్ అన్న. ఈ సినిమా రేటింగ్ 5/5 ఇవ్వచ్చు అన్న. అసలు మామూలు సినిమా సూపర్. థ్యాంక్ యూ. చెప్పన్నా గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఎలా ఉంది? మళ్ళీ వచ్చింది కానీ మళ్ళీ ఏం భయపెట్టలేదు. బట్ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొద్దిగా బాగుంది. ఎందుకంటే సునీల్ గారు, సత్య గారు కామెడీ మాత్రం వాళ్ళు మంచిగా చేస్తారు. ఇంకోటి అర్జున్ రెడ్డి సీన్ కూడా రీక్రియేట్ చేసి అది కొద్దిగా నవ్విస్తారు. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా మన ఆలీ గారి బొమ్మతోనైతే ఉంటుంది ఆ కామెడీ కొద్దిగా. ఇంకా కొద్దిగా హర్రర్ ఎలిమెంట్స్ కూడా ఇంకా అంత హెవీగా అయితే లేదు. ఫస్ట్ హాఫ్ నార్మల్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అనిపిస్తుంది కొద్దిగా. అంజలి గారి క్యారెక్టర్ ఎలా ఉంది? అంజలి గారి క్యారెక్టర్ ఎలా ఉంది? ఆమె అంత ఇంపార్టెంట్ రోల్ అనేది ఎక్కువ లేదనమాట, నార్మల్గా కొద్దిగానే ఉంది. క్లైమాక్స్ కూడా అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. బట్ మళ్ళీ కంబ్యాక్గా అది స్కూల్తోనైతే కోన వెంకట రావాలనుకుంటున్నా. ఇంకా అదే నేనైతే చెప్పింది. సినిమా అయితే నార్మల్ అది. అంటే మొత్తం కామెడీ అంటారా, హారర్ తక్కువ ఉంది? హారర్ తక్కువ ఉంది. కామెడీ కూడా సెకండ్ హాఫ్లో పెట్టింది. ఫస్ట్ హాఫ్లో ఇంకా కొద్దిగా ఇదే రేంజ్ పెట్టింటే కొద్దిగా బాగుండేది, ఇంకా బాగుండేది అని అనిపించింది. బట్ సెకండ్ హాఫ్లో ఒకటి కొద్దిగా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఫస్ట్ హాఫ్లో సత్య గారు కొద్దిగా వస్తారు, ఇంకా కొద్దిగా నార్మల్ అంత ఇవి జనరేట్ చేస్తాను. అంటే ట్రైలర్ చూసి కనీసం నవ్వుకుంటాంలే, మంచిగా ఉంటుందిలే అని అనుకున్నాను. సత్య గారు బాగా చేస్తారని, కానీ కాకపోతే కొద్దిగా ఊహించిన దానికన్నా డౌన్. ఫస్ట్ పార్ట్ బాగుందంటారా? ఫస్ట్ పార్ట్ బాగుంది. అది కొద్దిగా బాగా ఆడింది కదా, ఇంకోటి భయపడించి. ఇది కూడా నార్మల్ ఉంటుంది అంతే. గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఎలా ఉంది? గీతాంజలి మళ్ళీ వచ్చి మూవీ ఎక్సలెంట్ అనిపించింది మనకి. గీతాంజలి మళ్ళీ వచ్చింది బాగా సీక్వల్ బాగా తీసుకెళ్లే విధానం బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు స్టోరీని ఇట్లా డైవర్ట్ చేస్తారు. బాగా తీసుకెళ్లే విధానం బాగుంది. అదే స్టోరీ పరంగా అంటే ఏమి లేదు కానీ కామెడీ హారర్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ చిన్నపిల్లలు కానీ ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్లో మీరు ఎంజాయ్ చేయాలంటే 2 hours మీరు బాగా నవ్వుకొని బాగా ఎంజాయ్మెంట్ నవ్వుకోవాలంటే బాగా ఎంజాయ్ చేయాలంటే గీతాంజలి మళ్ళీ వచ్చి మూవీకి వెళ్ళండి, కంపల్సరీ బాగా ఎంజాయ్ చేస్తారు. అని ఇంటర్వెల్ బాగా ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ బాగా హైలైట్ అనిపిస్తుంది. క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది భయ, ఫైట్ సీన్ బాగా ఎంజాయ్ చేస్తారు. బాగా ఎంజాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. మీకు గూస్ బంప్స్ వస్తాయి ఆ క్లైమాక్స్లో, బాగా ఎంజాయ్ చేస్తారు భయ్య. ఒక క్యూట్గా ఒక చిన్న బొమ్మ ఉంటుంది భయ్య, ఆ బొమ్మని బాగా రెడీ చేస్తారు. బాగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వరకు ఆ బొమ్మని బాగా హైలైట్ చేస్తారు. ట్విస్ట్ బాగా హైలైట్ అనిపిస్తుంది. ఆ బొమ్మ బాగా మాట్లాడుతుంది. సినిమాలో కామెడీ ఎక్కువ ఉందా, థ్రిల్లర్ అంశాలు ఎక్కువ ఉన్నాయా? థ్రిల్లర్ అంటే థ్రిల్లర్గా అంటే హర్రర్ ఉంటుంది. హర్రర్ అంటే బాగా ఎక్కువ పెట్టలేదు కానీ పర్లేదు. హర్రర్ బాగా లైట్ కట్గా అక్కడక్కడ మనకి గూస్ బంప్స్ వస్తాయి. కామెడీ బాగా ఎంజాయ్ చేస్తారు. సునీల్ గారు కెమెరామెన్ కింద ఉంటారు. బాగా డైలాగ్స్ దయ్యంతో దయ్యంతో షూటింగ్ చేస్తారు. ఆ షూటింగ్ లొకేషన్ బాగా అట్మాస్ఫియర్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. సత్య గారి కామెడీ కానీ సత్యం రాజేష్ గారి కామెడీ ఆ కామెడీ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ బాగా ఎంజాయ్ చేయిస్తారు. బాగా మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. 3.5 ఇస్తారు. థ్యాంక్ యూ. ఎలా ఉంది? గీతాంజలి మళ్ళీ వచ్చింది, తల పైకెత్తు అన్న. గీతాంజలి మళ్ళీ వచ్చింది, నిజంగా చాలా కొత్త అనిపించింది. నిజంగా రావడం చాలా హ్యాపీ అనిపించింది. చాలా ఫన్ ఉంటుంది ఆ సినిమా. ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగా అనిపించినప్పుడు కూడా సెకండ్ హాఫ్ అయితే చాలా ఫన్ ఉంటుంది. మన సునీల్ ఉంటాడు అన్న, సునీల్ సత్యధర వద్ద కాంబినేషన్ అయితే వేరే డెడ్లీ కాంబినేషన్ చెప్పవచ్చు. చాలా ఉంటుంది. గోడ మీద బల్లి తన అందరూ కనిపిస్తుంది గీతాంజలి. చాలా ఫన్ అనిపిస్తుంది నిజంగా. ఫస్ట్ చెప్తున్నా అన్న, చాలా కామెడీ ఉంటుంది. సో నిజంగా మన గీతాంజలి మళ్ళీ వచ్చిందన్న కాన్సెప్ట్ చాలా బాగుంది. దయ్యంతో కూడా ఒక కామెడీ జనరేట్ చేయడం అంటే చాలా వెరైటీ అనిపించింది. సో రవి అంత పెద్ద స్టార్ అయినప్పుడు కూడా సినిమా చేయడం చాలా బాగుంటుంది. పొలిమేర హీరో మన రాజేష్ కూడా సినిమాలో ఉండడం చాలా బాగా అనిపించింది. సో మెయిన్ నా దిల్రాజ్ వస్తారు. ఫస్ట్ హాఫ్లో దిల్రాజ్ వచ్చినప్పుడు చాలా కామెడీ జనరేట్ చేశారు. మన సురేష్ కొండతో కామెడీ జనరేట్ చేశారు. సెకండ్ హాఫ్లో సునీల్ వచ్చిన తర్వాత అక్కడ కామెడీ జనరేట్ చేశారు. సో అంజలితోనే నిజంగా ఇంత పెద్ద సినిమా చేయడం చాలా బాగా అనిపించింది. ఓ చెప్తున్నా అన్న, ఈ సినిమా నిజంగా చాలా మందికి
ఫ్యామిలీకి టచ్ అవుతుందని అనుకుంటున్నాం. ఫస్ట్ పార్ట్ బాగుందా, సెకండ్ పార్ట్ బాగుందా? సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా సినిమా చూపించడం లాగ్ అయినప్పటికీ కూడా సెకండ్ హాఫ్ వచ్చి చాలా ఫన్ జనరేట్ సార్. నాకు అనిపించింది క్లైమాక్స్ ఈ రకంగా ఏ హీరో తీయలేమంటే ఒక ఇది చాలా బాగా అనిపిస్తుంది అన్నది. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. అంజలి గారు, సునీల్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన మళ్ళీ అంత కామెడీగా చూసాము. శకలక్ శంకర్ గారు, సత్యన్ రాజేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రావు రమేష్ గారు, ఎవ్రీవన్ మూవీ హైలైట్స్ అందరూ కూడా. మూవీ లాస్ట్ 15 మినిట్స్ పక్కన పెడితే మూవీ చాలా బాగుంది. క్లైమాక్స్ ఇన్కంప్లీట్గా ఉండిపోయింది. క్లైమాక్స్ ఇంకా బాగా తీయొచ్చు, ఇంకా బెటర్ అంటే ఏదైనా చేయొచ్చు క్లైమాక్స్ అని అనిపించింది. సత్య గారి కామెడీ చాలా బాగుంది. సత్య గారు కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆయన సునీల్ గారు హాకీ బ్యాట్స్ పట్టుకుని వెళ్ళే సీన్ అయితే నెక్స్ట్ లెవెల్. తరోగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో ఉన్న జనాలు అందరూ నవ్వుతూనే ఉంటారు. అంత ఫన్ ఉంది. కాకపోతే ఎంత ఏదున్నా క్లైమాక్స్ ఆడియన్స్ ఎట్లా ఉన్నప్పుడు సినిమా ఇన్కంప్లీట్ అయిపోతుంది. కొన్ని క్యారెక్టర్స్ ఇన్కంప్లీట్గా వదిలేశారు. రవిశంకర్ గారి క్యారెక్టర్ ఆ బంగ్లాలో వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో ఏదైనా చేంజ్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. అలాగే మనకి రవికృష్ణ గారి క్యారెక్టర్ అంజలి గారు అంత ప్రేమించినప్పుడు ఆయన మిస్ అయినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఆయన ఏమయ్యాడు అన్న ఆలోచన ఎవరికి రాలే. క్లైమాక్స్ దాకా కూడా ఆయన క్యారెక్టర్ మిస్సింగ్ ఉంది. అండ్ శకలక్ శంకర్ గారిది, సత్యన్ రాజేష్ గారి క్యారెక్టర్ ఎండ్ అయిందా ఎండ్ అవ్వలేదా అన్న క్లారిటీ లేదు. అలాగే బొమ్మలో బంధించారు క్లైమాక్స్లో ఆత్మని, బొమ్మలో బంధించారు. బట్ ఈవిడ ఆత్మేమో నక్షత్రాల్లో కలిసిపోయింది. లీడ్ ఉందా లీడ్ లేదా అసలు ఏమనుకున్నాయి ఎండ్ చేశారని ఒక క్లారిటీ ఇవ్వలేదు. సో చాలా ఇన్కంప్లీట్ సీన్స్ ఉండిపోయాయి క్లైమాక్స్లో. సో లాజిక్ అనేది ఆలోచించి కూడా కామెడీ కోసం చూడొచ్చు అంటారు. అయితే కామెడీ కోసం చూడొచ్చు. కామెడీ కోసం ఖచ్చితంగా లాస్ట్ 15 మినిట్స్ పక్కన పెడితే తరోగా వీళ్ళందరి కామెడీని సత్య గారు, సునీల్ గారు, శకలక్ శంకర్ గారు, ఆఖరికి రవిశంకర్ గారు సీన్స్తో కూడా కామెడీ చేయించారు. సునీల్ గారు వెళ్ళి ఆయన డైరెక్షన్ తీసుకొచ్చే సీన్ ఏదైతే ఉంటుందో థియేటర్లో కంప్లీట్ ఫన్ అనమాట. సో ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే హర్రర్ కూడా ఉంది. హర్రర్ కూడా మధ్యలో మన అక్కడక్కడ చురుక్కు అనిపించే భయం అలా లైట్గా అన్నీ బాగున్నాయి. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ బాగున్నాయి. క్లైమాక్స్ పక్కన పెట్టేస్తే సినిమా మటుకు చాలా బాగుంది. క్లైమాక్స్ ఒక్కటి తీసుకునేలా ఉంటే సినిమాకి 1.75 రేటింగ్ ఇస్తాం. క్లైమాక్స్ని పక్కన పెట్టి సినిమా ఓవరాల్గా చూడాలంటే 5కి 2.75 రేటింగ్.